హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ విజయవర్ధన్. మీకు తెలుసా ఒక ఎమ్మెల్యేకి ఉన్న పవర్స్ ఏంటో? మీకు తెలుసా ఒక ఎంపీకి ఉన్న అథారిటీస్ ఏంటో? ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కూడా జీతాలు ఉంటాయా? వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే కాకుండా వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్, ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి వాళ్ళు పోటీ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనకి రెండు రకాలైన గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. రెండవది స్టేట్ గవర్నమెంట్. ప్రతి స్టేట్లో ఎలక్షన్ గెలిచిన పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని నడుపుతుంది. సెంట్రల్లో ఎలక్ట్ అయిన వాళ్ళ కోసం ఒక హౌస్ ఉంటుంది, అదే పార్లమెంట్. పార్లమెంట్లో రెండు హౌసెస్ ఉంటుంది, ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకు కూడా ఒక హౌస్ ఉంటుంది, అదే అసెంబ్లీ. దీన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక ఎంపీ ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎన్నుకోబడతాడో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ని లోక్సభలో డిస్కస్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎంపీ లాగే ఎమ్మెల్యే స్టేట్లోని ఏ నియోజకవర్గం నుంచి గెలుస్తాడో ఆ నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ని అసెంబ్లీలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏదో మనం చూద్దాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ మినిమం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడవ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోటీ చేయాలనుకునే క్యాండిడేట్ ఏ గవర్నమెంట్ ఆఫీసులో కూడా జాబ్ ఉండకూడదు, అంటే అతనికి గవర్నమెంట్ జాబ్ అన్నది మాత్రం ఉండకూడదు పోటీ చేసేటువంటి క్యాండిడేట్కి. ఫోర్త్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం పోటీ చేసే క్యాండిడేట్ ఆ స్టేట్లోని ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి. అండ్ ద ఫిఫ్త్ క్వాలిఫికేషన్ ఈస్ క్యాండిడేట్ ఏ నేరం చేసి ఉండకూడదు, ఒకవేళ చేసినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అండ్ ద సిక్స్త్ క్వాలిఫికేషన్ ఈస్ క్యాండిడేట్ సౌండ్ మైండెడ్ కలిగి ఉండాలి, అంటే సొంత డెసిషన్స్ తీసుకునే మైండ్తో ఉండాలి. అండ్ ద సెవెంత్ క్వాలిఫికేషన్ ఈస్ పొలిటీషియన్స్కి ఎడ్యుకేషన్స్తో పని లేదు. ఇదే ఇక్కడ మ్యాజిక్ అన్నమాట. ఇప్పుడు మనం ఎంపీకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి పోటీ చేయాలనుకున్నటువంటి క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చి రాజ్యసభకి అయితే మినిమం 30 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభకి అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడవ క్వాలిఫికేషన్ క్యాండిడేట్కి ఏ గవర్నమెంట్ ఆఫీసులో కూడా జాబ్ ఉండకూడదు. ఫోర్త్ క్వాలిఫికేషన్ ఈస్ క్యాండిడేట్కి ఇండియాలో ఏదో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో ఓట్ రిజిస్టర్ అయి ఉండాలి. ఫిఫ్త్ క్వాలిఫికేషన్ ఈస్ క్యాండిడేట్ ఏ నేరం చేసి ఉండకూడదు, ఒకవేళ చేసినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అండ్ ద సిక్స్త్ వన్ ఈస్ క్యాండిడేట్ సౌండ్ మైండెడ్ కలిగి ఉండాలి. ఇవి ఎంపీకి ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్స్. ఇంకా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ నేను బేసిక్ క్వాలిఫికేషనే చెప్తున్నాను మీకు. బేసిక్గా చెప్పాలంటే ఈ రెండు చాలా సిమిలారిటీస్గా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చాలా సిమిలారిటీస్గానే ఉన్నాయి మీరు ఇప్పుడు చూసినట్లయితే. ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఉన్నటువంటి పవర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే పవర్స్ని 5 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. ఒకటి లెజిస్లేటివ్ పవర్, రెండవది ఫైనాన్షియల్ పవర్, మూడవది ఎగ్జిక్యూటివ్ పవర్, నాలుగవది ఎలక్టోరల్ పవర్, ఐదవది కాన్స్టిట్యూయెంట్ పవర్. ముందుగా లెజిస్లేటివ్ పవర్ గురించి తెలుసుకుందాం. లెజిస్లేచర్ అంటే శాసనసభ. సో శాసనసభకి ఎన్నుకోబడిన వారి బేసిక్ పవర్స్ వచ్చేసరికి లా మేకింగ్, అంటే చట్టాన్ని రూపొందించడం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎమ్మెల్యేలు స్టేట్ లిస్ట్లో మరియు కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ని పాస్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్లో పోలీస్, ప్రిజన్స్, ఇరిగేషన్, అగ్రికల్చర్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, పిలిగ్రిమేజెస్, బరియల్ గ్రౌండ్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వీటిని కేవలం స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ డివోర్స్, ఫారెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇలాంటివి ఉంటాయి. వీటి మీద సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి లాస్ని పాస్ చేస్తాయి. ఇప్పుడు సెకండ్ పవర్ అదే ఫైనాన్షియల్ పవర్. స్టేట్లో సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఎమ్మెల్యేస్ అండ్ అసెంబ్లీ చేతిలో ఉంటుంది.
సో ఏమైనా మనీ బిల్స్ పాస్ చేయాలనుకుంటే ఎమ్మెల్యేస్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పవర్కి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్. ప్రతి స్టేట్లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేస్కి కొన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్తోనే ఆ స్టేట్లోని సీఎం అండ్ ఆ స్టేట్లోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కంట్రోల్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ చేసే ఏ పని అయినా ఈ ఎమ్మెల్యేస్ క్వశ్చన్స్ చేయవచ్చు. ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ చేసే పని ఈ ఎమ్మెల్యేలకు నచ్చకపోతే ఎమ్మెల్యేస్ మొత్తం కలిసి ఓటింగ్ పెట్టి గవర్నమెంట్ని పవర్లో నుంచి దింపేయవచ్చు. ఇలాంటివి పొలిటికల్ మూవీస్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన ఇండియాలో కూడా జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా చూస్తే మహారాష్ట్రలో జరిగింది ఇలాగే. ఇప్పుడు మనం ఫోర్త్ పవర్కి వచ్చేసరికి ఎలక్టోరల్ పవర్. ఈ ఎలక్టోరల్ పవర్స్తో ఎమ్మెల్యేస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తమ స్టేట్ నుంచి రాజ్యసభకి వెళ్ళే క్యాండిడేట్స్ని అసెంబ్లీలో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. అండ్ ద ఫిఫ్త్ పవర్ ఈస్ కాన్స్టిట్యూషనల్ పవర్. కాన్స్టిట్యూషనల్లో కొన్ని పార్ట్స్ని సవరించేటప్పుడు పార్లమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క అప్రూవల్స్ని తీసుకుంటుంది. సో కాన్స్టిట్యూషన్ని సవరించడంలో ఎమ్మెల్యేస్కి ఉన్న కాన్స్టిట్యూషన్ పవర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఎంపీస్కి ఉన్న పవర్స్ విషయానికి వద్దాం. ముందుగా లెజిస్లేటివ్ పవర్స్. దేశానికి పాలించడానికి వీలైనటువంటి లాస్ని పాస్ చేయడానికి ఎంపీస్ కీ రోల్ ప్లే చేస్తారు. ఈ లాస్ని యూనియన్ లిస్ట్లో మరియు కాన్కరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద పాస్ చేస్తారు. యూనియన్ లిస్ట్లో నేషనల్ డిఫెన్స్, బ్యాంకింగ్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఎక్సెట్రా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజరీ పవర్స్. సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి పనిని ఎంపీస్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్టోరల్ పవర్. ఎంపీస్ తనకున్న ఎలక్టోరల్ పవర్స్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్తో పాటు రాజ్యసభలోని వైస్ చైర్మన్ని కూడా ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్ పవర్స్ ఆఫ్ పర్స్. ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసే రెవెన్యూస్ని, ట్యాక్సెస్ని ఎంపీస్ అప్రూవల్ చేస్తారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే ఏ కొత్త బిల్ అయినా ముందు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబుల్. ఇది పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఎంపీ తన కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రతి ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని లోక్సభలో ప్రవేశపెట్టి వాటి మీద డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం ప్రతి ఎంపీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇవి ఎంపీకి, ఎమ్మెల్యేస్కి ఉండే పవర్స్. వీళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. స్టేట్లో ఎమ్మెల్యేగా గెలిచిన క్యాండిడేట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎమ్మెల్యేస్ యొక్క శాలరీ చూసుకుంటే ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. హైయెస్ట్ శాలరీ వచ్చేసరికి తెలంగాణలో ఎమ్మెల్యేస్కి ఉంటుంది. 2.5 lakhs శాలరీ వరకు వస్తుంది ప్రతి మంత్. ఈ విధంగా ప్రతి స్టేట్లో ఎమ్మెల్యేకి 60,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. దీనితో పాటు డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ ఎక్సెట్రా అన్నీ కలుపుకొని 1,00,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇంకా ఎమ్మెల్యేస్కి పెన్షన్స్ కూడా ఉంటాయి. ఒక్కరోజు ఎమ్మెల్యేగా పదవి ఎక్కినా సరే వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్స్ కూడా డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాదు వీళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ట్రిప్స్ అండ్ మెడికల్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వీళ్ళ స్టాఫ్కి ఇచ్చే శాలరీస్ అన్నీ గవర్నమెంటే భరిస్తుంది. ఇంకా ఎంపీకి వచ్చే బెనిఫిట్స్ విషయానికి వస్తే ప్రతి ఎంపీకి బేసిక్ శాలరీ 50,000 దగ్గరికి వస్తుంది ప్రతి మంత్. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెక్రటేరియల్ అలవెన్స్ అన్నీ కలిపి కూడా టోటల్ 1 lakh వస్తుంది. ఇంకా వీళ్ళ అలవెన్స్లో ఫ్రీ ఏసీ, ట్రైన్ ట్రావెల్, 36 ఫ్రీ ఎయిర్ ట్రిప్స్ ఫర్ ఇయర్ అండ్ ప్రతి సంవత్సరం ఫ్రీగా 50,000 యూనిట్స్ కరెంట్, ట్రావెలింగ్ అలవెన్స్, అకామిడేషన్, టెలిఫోన్ బిల్ ఇలా చాలా ఉంటాయి. ఇంకా ఎవరు ఎక్కడ పవర్ఫుల్ అనే విషయానికి వస్తే ఎంపీకి, ఎమ్మెల్యేస్కి సేమ్ పవర్స్ ఉంటాయి. ఒకరి కింద ఒకరి పైన అని ఉండదు. కానీ ఒక ఎమ్మెల్యేస్కి ఉన్న పవర్స్ ఒక స్టేట్లోని ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ వరకే పరిమితమై ఉంటుంది. అదే ఎంపీని తీసుకోండి. ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కింద మల్టిపుల్ ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉండే ఛాన్స్ ఉంది.
సో పొలిటికల్గా మాట్లాడుకుంటే ఎమ్మెల్యే కన్నా ఎంపీస్కే కొంచెం పవర్స్ ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. సో ఇదేనండి ఒక ఎమ్మెల్యేస్కి ఒక ఎంపీస్కి ఉన్నటువంటి పవర్స్. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్స్ విజయవర్ధన్.